గంగనాడి వరాలు మరి ఎట్లా ఉన్నాయి శరణ శరణ మాయమ్మ రాణి సంబాబు రాణి సంబాబు రాణి కరణజోడు కన్నా తల్లి గంగారావమ్మ దేవి మాయమ్మ గంగ నిన్ను కొలియంగా గరుడు వారమ్మో గరుడు వరమ్మ ఘనమైన మొట్టేవాడ గంగను కొలవంగా దేవిని కొలవంగా ఏడు మీది గురుల వంద ఎండి రాగల్లు ఎత్తు నిన్ను బలదూరమ్మ ఎర్ర గొల్లాలు యాదవ రాజులు అరే పాడి వీధి కొరడ మంద పై పట్ట దగరు పై యాద దగరు పట్టి నిన్ను బలదూరమ్మ పత్తి గురుమాలు నీ గురుమాలు పల్లి నీలవేరు పాల వేరు నిలసీపారంగా నీల మీద పూజలు కొన్న నీవే గంగమ్మ దేవి గంగమ్మ భూపతి గురుమాల మీద కురిసేనేవాన కురిసనమ్మవాన కురులన్నీ ఆరాబోసే అయ్య సంగమయ్యో దేవ సంగమయ్యా గంగమ్మ గౌరమ్మ అక్క జల్లల్లు ఒక్కడే శంకరుడు శేర్పట్టి నాడా లగ్గవాడి నాడా గంగా గంగా నీకు శరణి ఎదుగడి ఆగమమ్మ ఆ గంగ ప్రార్థన ఇలా ఉండగా పూర్వకాలమందున అమ్మవారి ఎల్లమ్మ పుట్టలు పుట్టింది భూలోకమాత గంగలు దొరికింది గంభీరరాలు జమదగ్ని ఇల్లాలు జగదేక సుందరైన పరశురాముల కన్న తల్లి మచ్చని వాళ్ళంతరాలు అమ్మవారి ఎల్లమ్మ దేవి అమ్మవారి ఎల్లమ్మ గురుడో అయ్యా పంచదేవతమైన సరేనుక ఎల్లమ్మ ఇంటికొండ కైలాసము పరిపాలించేవాడు శంకరుడి భార్య పార్వతమ్మ ఒకనాటి కాలమందు వరుస దినమందు శ్రీయాట మార్గానికి కంట వెళ్ళిపోతామని నందిని శృంగారింపజేసినారు. నంది మీద పార్వతి పరమేశ్వరుడు అడవి లోపల వెళ్ళిపోతున్నారైనా అద్దాన పడివి లోపల కన్నెగోగుల బుట్ట లోపల క్యావున బాల క్యావడిల్లుతున్నది అమ్మవారు. మరి ఎల్లరి శబ్దము శవల పడ్డప్పుడు సంగమయ్యా కన్నెగోగుల బుట్ట కాడికి వచ్చినా కన్నెగోగుల బుట్ట లోపల ఉన్నటువంటి అమ్మవారిని పై మీదికి తీసిండు దేవతంగమయ్యా. ఏ తల్లి కన్నది ఎలనాగదేవి ఎవరు ఈ అమ్మాయి అని చెప్పి దేవతంగమయ్యా. మరి అమ్మవారు పార్వతమ్మ ఓడిలోన వేసినప్పుడు పిల్లలేని పీడితే పాలలేని భావకారంగా అమ్మవారు చెక్కిళ్ళు నొక్కింది, చెలిముద్దులాడింది. కన్న భ్రమల కన్నా పెంచిన భ్రమలు గొప్ప అంటారు. మరి అద్దాన పడి లోపల లేక లేక దొరికింది ఒక్కగాడు విల్లని పావురు పార్వతమ్మ. ఆ పిల్లని ఓడిలోన వేసుకొని వెనుకకు మళ్ళీ కైలాసం వచ్చినారే రామరాము. కైలాసం వచ్చినారా జంగమయ్యా. రామ 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 రామ. పార్వతి శంకరుడు కనకదేవి ఎంటుకొండ కైలాసము చేరవచ్చినారు. 1 రోజు 2 రోజులు వారం 10 రోజులు గడిచిపోతున్నదైనా
పురుడు వెయ్యాలి పుణ్యం వెయ్యాలి పూల తొట్టెలు కట్టాలంట. మరి 21 రోజు నాడు వేదమూర్తులైన బ్రాహ్మణోత్తములు విలిపించుండ్రు. పల్లె గంటార పుట్టిన పట్నం గంటార పుట్టిన ఏంగా మరి ఎవరి మేనమామలకి ఏమన్నా కీడున్నదంట. జాతకర్మాలు చూపించిరి. బ్రాహ్మణోత్తములు వేదము చూసినారు కనుకనేమి అమ్మవారి పేరు మీద రేణుకా ఎల్లమ్మంట నామకరణం వేసి పూల తొట్టల్లో కనుకనేమి అమ్మవారిని వంట పెట్టి మరి అమ్మవారు పార్వతమ్మ లక్ష్మీదేవి శారదాదేవి త్రిమూర్తులంతా కలిసి లాలించి జోలపాట వాడవంటే రామరామ లాలించి జోలాలైనా వాడుతున్నారా. అమ్మవారు పేరు మీద లాలించి జోల పాటలు వాడి అంగ పాదియ పోదాయి పండ పెట్టబోదాయి ఊకుండ పెట్టబోదాయి ఊకు పోయబోదాయి. గావురాన వెంచబట్టే అమ్మవారిని ఏడాది 2 ఏళ్ళ కాలమైతే ఉంది. ఏడాది 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ల కాలం గడిచిపోతా ఉన్నది. అమ్మవారు ఎల్లమ్మ తప్పడుగులేసి తలుపు కొల్లేలు బట్టి ఉడికి ఉడకని కూర రుచి అని అనని మాటలు అన్నట్టుగా అమ్మవారు పార్వతమ్మ కొంగు పట్టుకొని అమ్మ 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 అని చెప్పి పార్వతమ్మ ఎంబడి తిరుగుతుండే మరికి ఆనందమైతే ఉంది పార్వతమ్మ. అమ్మవారు పార్వతమ్మ దేవి నాయమ్మ రావమ్మ బిడ్డ నీవు నోటెంట మాట వింటుంటే ఎంత ఆనందం అనిపిస్తున్నదంట. పార్వతమ్మ ఎల్లమ్మనిగా సంకరెత్తుకొని అరే వాడవాడ తిరుగుతుంది రామరాము. అమ్మవారు పార్వతమ్మ రామరామ అలలలలలలల అమ్మవారు పార్వతి పార్వతి పార్వతమ్మ 5 సంవత్సరాల పిల్లలు పెంచబడ్డనమ్మా. 5 ఏళ్ల పిల్ల అమ్మవారు పెరుగుతుండగా కనుకనేమి పార్వతమ్మ దేవి కళ్ళ చూసింది. పసలు పోయి చేనులో పడితే పసలు కాశవాంది తప్పంటారు. పుట్టిన పిల్లలకు చదువు శాస్త్రాలు మరి విద్య వినోదాలు నేర్పించకపోతే తల్లిదండ్రులు తప్పంటారని చెప్పి అమ్మవారు పార్వతమ్మ నా బిడ్డకు చదువు శాస్త్రము నేర్పిస్తానంట. శుక్రవారం సక్కన్ని గడియ లోపల పలక పలపమ చేతికిచ్చి ధర్మ స్కూలు వల్ల తోలుకొచ్చినది. అమ్మవారు పార్వతమ్మ దేవి ధర్మ స్కూలు బల్లల్లా మరి పార్వ ఎల్లమ్మ దేవిని అప్పచెప్పి వెళ్ళిపోవంగా పంతులయ్య 1 చెప్పంగా 2 నీరసం ఉన్నది, 2 చెప్పంగా 4 నీరసం ఉన్నది. ఇంకా 4 వేదములు కళ్ళు నెరవట్టేనా 4 వేదములు ఎల్లమ్మ నిర్వచన 4 వేదాలు 18 పురాణాలు హరికథ రామాయణం రాజచరిత్ర కత్తి సాధన కటారు సాధన బల్లు సాధన వాకు సాధన నేర్చుకున్నది ఎల్లమ్మ. అమ్మవారు ఎల్లమ్మ తల్లి రేణుగా మొదటి వేళ ధర్మ స్కూలు బల్లల్లో పోతా ఉన్నది. రాత్రి వేళ కనుక నేను కైలాసం వస్తూ ఉన్నది. ఇట్లా కొంతకాలం గడిచిపోతూ ఉన్నది. ఇట్లా కొంతకాలం గడిచిపోతున్నది. అయ్యో అయ్యా 12 ఏళ్ల వయసుకు చేరవచ్చినది అమ్మవారు కనుక ఉన్న చదువు శాస్త్రం ముగించుకొని ఒకనాటి కాలం అందు వరుస దినమందైనా ఇంటి లోపల పార్వతమ్మ దగ్గర చేరవచ్చినది. అమ్మ పార్వతమ్మ పుట్టంగా నాకు ఇల్లే తీర్థమాయ పర్వతమే పందిరాయే జారాడే కోనేరాయే. ఇలా తోడ పుట్టకుండా కానీ కూడా పెరిగిన వాళ్ళు ఉన్నారమ్మా. వాళ్ళతోటి వెళ్ళిపోయి ఆటలాడి పాటలు ఆడి వస్తానంట. పార్వతమ్మ దగ్గర దీవనార్థ తీసుకొని శివజాలి శంపు చేత పట్టినది, పూల బుడ్డి చేత పట్టుకొని అమ్మవారైనా అడవి లోపల వెళ్ళిపోతానంట. అమ్మవారు ఎల్లమ్మ 7 మంది బాబల ఎంబడి పెట్టుకొని ఇంక వెళ్ళిపోతానని చెప్పి ఎల్లమ్మ దేవి అరే బాబాలు వెళ్ళినారే ఉయ్యాల సేనాలు వెళ్ళినారు ఉయ్యాలో
గల్లు గల్లు భామలు ఉయ్యాల గజ్జల నాదాన ఉయ్యాలో పొడిసేడి పొద్దులే ఉయ్యాల పున్నముల బంధువులే ఉయ్యాలో అలల భామలు అడవి లోపల చేరవచ్చి అడవి లోపల చేరవచ్చిన భామలు కనుక నేను పూల తోటల కళ్ళ దూసినారు ఆకింత సింగారము పువ్వెంత బంగారమమ్మ అడవి ఎంత బాగున్నదంట ఇంక మరి పూల తోటల వర్ణించినది ఎల్లమ్మ దేవి ఇంక మరి అడవి లోపల అక్కలారా ఓ శిల్లల్లారా ఈ పూలన్నీ దెంపాల బతుకమ్మల వేసాల మనము బతుకమ్మ ఆటలాడి పాటలు పాడాలంటదమ్మో బతుకమ్మ ఆటలాడి పాటలు పాడతామని చెప్పి అమ్మవారి ఎల్లమ్మ దేవి పూలన్నీ తెంపిండ్రు బతుకమ్మలు వేసి బతుకమ్మ ఆటలైన ఆడబట్టి ఆ పాపలే బతుకమ్మ ఆటలైన ఆడుతున్నరా 7 మంది పాపలు ఇలా దేవకన్యల గరిగరేవి అమ్మవారి ఎల్లమ్మ దేవి అద్దాన పడివి లోపల బతుకమ్మ ఆటలాడబట్టిన పాపలే బతుకమ్మ ఆటలాడి పాటలు పాడి గంగ లోపల బతుకమ్మల సాగదోలినారు 7 మంది ఎంబడ వచ్చిన అమ్మాయిలకు కనుక లగ్గాలు జరిగి ఒకరి గౌరమ్మను ఒకరు తీసుకొని కళ్ళకద్దుకొని పుస్తకం రుద్దుకుంటున్నారట గంగ ఒడ్డున ఎల్లమ్మ నిలబడి ఉన్నది ఎల్లమ్మ చేత గౌరమ్మని ఎవరు ముడతలేరు ఎల్లమ్మకు ఒకరు గౌరమ్మని ఇస్తలేరు అమ్మవారి ఎల్లమ్మ దేవి కళ్ళ చూసింది అక్కలారా చెల్లెల్లారా నేను ఆడిన ఆట పాడిన పాట చేసిన బతుకమ్మ వద్దయ్యమన్న నేరం ఉన్నదా నా చేతి గౌరమ్మను మీరు తీసుకుంటలేరు మీ చేతి గౌరమ్మను నాకు ఇస్తలేరమ్మా నా నేరమేమిటో నా తప్పేమిటో నా కొంగులయ్యిండ్రమ్మ మీరే మీరు ఏమి సంగతని అడిగినప్పుడు 7 మంది పాపలు కనుకనేమి ఏమంట ఉన్నారు చెల్లెలా రేణుక ఎల్లమ్మ ఆడిన ఆట పాడిన పాట చేసిన బతుకమ్మ వద్ద ఏమి నేరం లేదు గాని చెల్లెలా మేము 7 మందికి మాకు లగ్గాలు జరిగినాయి లగ్గవు గాని దానవు నీవే ఉన్నవమ్మా నీ చేత గౌరమ్మను మేము ముట్టరాదు మా చేత గౌరమ్మను నీకు రాదు ఇందులో బల తప్పేమి లేదు నేరమేమి లేదని అన్నప్పుడు అమ్మవారి ఎల్లమ్మ ఆ మాట విన్నదైనా పెళ్లి కాని దానమని అనే వరకల్లా అమ్మవారి ఎల్లమ్మ గుండె కుపిల్లమని ఏదో చల్లమన్నది అమ్మ ఓ పార్వతమ్మ తల్లెత్తి పిల్లనైనా నా లగ్గమన్న ముచ్చడి ఆది రాకపోయినా ఇలా ఆడి జన్మ ఎత్తి ఇంకా నేను ఆడి వెళ్ళనైనా తల్లిదండ్రులు నేను లగ్గం వేయమంట ఎట్లా అడగాలి ఏమి చేతని ఎల్లమ్మ మోహాలు కొంగినాది ఎల్లమ్మ ముఖము చిన్న వేసినది రేణుకమ్మ కాయలు కొట్టిన మామిడోలే కలసిన్నవైనది ఎల్లమ్మ ఇక తెంపిన మల్లెబోలే తెలివి చిన్న ఓత ఉంది రేణుకమ్మ ఇక వెనకాక మళ్ళీ అది ఎల్లమ్మ దేవి కైలాసం వచ్చినాదా తెల్లటి గుడ్లకెళ్ళి అమ్మలారా నల్లడి బాపల్లకెళ్ళి ఎల్లమ్మకు నీళ్ళు గారుతున్నాయమ్మ రామరామో కలగల కన్నీరునమ్మ రామ ఇక నన్ను గంట తల్లి రావే పార్వతమ్మ ఇక అంతరోలే పుట్టలేదా నేను కొందరోలే విరగలేదా కన్న తల్లి కలగల ఎల్లమ్మ కన్నీరు తీసున్నది వలవల ఎల్లమ్మ ఉలపోతున్నది ఎల్లమ్మ గోడు ఎల్లమ్మ గోడ వలుపుతుండగా జాజి పూలోలే కళ్ళు ఎర్రబడతా ఉన్నాయ్యో అయ్యా అమ్మవారు
అమ్మవారు రేణుకా ఎల్లమ్మదేవి కలకల కలకల కల కన్నీరు వల పోసుకుంటూ కైలాసం లోపల శ్రీమంచి అరుగుల మీద చిన్నవో ఎల్లమ్మ కూసున్నప్పుడే ఏడంత్రాల మాల మీద అమ్మవారు దక్షుడు గంట బిడ్డ దక్షయాని హిమవంతుని బిడ్డ హిమావతి గిరిరాజు పుత్రిక గిరిజపతి పార్వతమ్మ ఆటలకని వెళ్ళిపోయిన నా బిడ్డ ఎల్లమ్మ ఇంతవరదాకా రాకపాయి ఏమి సంగతని ఏడంత్రాల మాల ఎక్కి చూసేవరకల్ల మాల కింద శ్రీమంచి అరుగుల మీద ఎల్లమ్మ చిన్నపోయి కూసున్నది కళ్ళ చూసింది పార్వతమ్మ అడవిలకు కనుకనేమి ఆటల కంట వెళ్ళిపోయిన నా బిడ్డ ఎల్లమ్మకు మాటలేమన్నా కలిగినా ఎందుకు ముఖం మార్చుకొని కూసున్నదంట ఎల్లమ్మ దగ్గర చేరవచ్చింది పార్వతమ్మ బిడ్డారీనిగా ఎల్లమ్మ కాయల కొట్ట మామిడోలే కడ చిన్నవైన తెంపిన మల్లెపు పోలే తెలివి చిన్నవైన నీ ముఖమాడు వడ్డిల్ని బిడ్డ ఎల్లమ్మ ఏం బిడ్డ ఎందుకు ఒలిగినవు నా లాలి ముచ్చమాలంపరు చెండు చిన్ని ముచ్చమాసల కలగొలికి ఏం బిడ్డ ఎందుకు ఒలిగినవు ఏం బిడ్డ ఎందుకు ఒలిగినవు నా లాలి ముచ్చమాలంపరు చెండు చిన్ని ముచ్చమాసల కలగొలికి ఏం బిడ్డ ఎందుకు ఒలిగినవు ఎందుకు ఒలిగినవు నా లాలి ముచ్చమాలంపరు బిడ్డ ఎల్లమ్మ వారి వాడు కొట్టనా పగవాడు కొట్టనా ఇతరుడు దుండు దుస్మాను ఎవడు ఎదిరించరు బిడ్డ రాను నామదేవి కలిగింది ఎందుకు అలిగిన అమ్మ నీవు నామదేవి కలిగింది సామదేవి కలిగే బిడ్డ కొరకు అలిగి కూసున్నవని అమ్మవారు అడిగినప్పుడు రేణుకా ఎల్లమ్మ ఏమంట ఉన్నది అమ్మా పార్వతమ్మ వాడు కొట్టలేదు పగవాడు కొట్టలేదు ఇతరుడు దుండు స్మారు ఎవడు ఎదిరించలేదు కానీ ఆటల కంట వెళ్ళిపోయిన తార మాటలు కలిగినమ్మ మరి ఆనంగా 7 మంది బామలు కనుక రేమి లగ్గమ కానిదానమని అనరాని మాటలు అన్నారని చెప్పినప్పుడు అమ్మవారు పార్వతమ్మ అడవిల్ల ఇంతకు మించి నోరు తెలిసి ఏమి చెప్తుందని ఆలోచన చేసి పార్వతమ్మ బిడ్డ ఎల్లమ్మ నీ లగ్గమ గురించి బాధపడవోకు సిద్ధయ్యవోకు బిడ్డ ఎల్లమ్మ నీ లగ్గమన్న సంగతి నీ తండ్రి వచ్చిన తర్వాత ఆలోచన చేస్తా రావమ్మ అని చెప్పి ఇంటి లోపల తోలుకొచ్చి భోజన భోజనములు చేయించినది కైలాసం లోపల పార్వతమ్మ ఎల్లమ్మ ఉండంగా మరి దేవసంగమయ్య కాసిమి కంట కొట్టి ఘోష పరదలేసి కచ్చీరు పర కాసి వేసి పార్వతమ్మ ఉండే మాలకైనా వచ్చిరాడు సంగమయ్యో పార్వతమ్మ మాలోకైనా చేరవచ్చరా గన 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 గంట కొట్టుకుంటూ సంగమాది గురువరుడు పార్వతమ్మ ఉండే అంతపురి మేడకు చేరవచ్చినప్పుడు పార్వతమ్మ కడికినేమి నాదుని వచ్చి రాకడ కళ్ళ చూసింది ఐవార్తి పంచమంగళాతులు చేత పట్టుకోడి భర్త ముందలకి చేరవచ్చింది ఎల్ల అమ్మవారు ఎడమకున్న నీవాలి కొడుకు తిప్పినాది కొడుకున్న నీవాలి ఎడమకు తిప్పినాది ఎచ్చకూడు పచ్చకూడు తీసింది ఎలుగులో వేసింది రావయ్య అని చెప్పి 2 ప్రాతాలు కడిగి మిగిలిన నీకు తలవారు చల్లుకొని పార్వతమ్మ దేవి కలిగేడులో గిల్లాకు తోలుకొచ్చరా కలిగేడులో గిల్లకు తోలుకొచ్చి పార్వతమ్మ దేవి ఏమంటే ఉన్నది భర్తతోటి ఎట్లా ఆలోచన చెయ్యాలి ఏమి సంగతి అని చెప్పి ఎంటికట్టలు పీట వేసి పీట మీద ఇంకా సంగమయ్యను కూర్చుండబెట్టి పంచపక్ష పరమన్నాలు వండినాది పార్వతమ్మ దేవి అన్నం పెట్టుకుంటూ ఏమంట రాయబారం జరుపుతున్నది ఏమయ్య నాదా 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 సంగమయ్య ఇంటి లోపల ఆడపిల్ల ఎదుగుంటే తల్లికి బరవంటారు మగ పిల్లవాడు ఎదుగుంటే తండ్రికి బరవంటారయ్యా ఈడెదిగిన పిల్ల ఇంట్లో ఉంటే అపమౌన శుభమౌన నాద ప్రాణేశ్వర మన బిడ్డ ఎల్లమ్మదేవి లగ్గానికి ఎదుగున్నది మన సాటి రాజులలో గాని మన సాటి దేవతలలో గాని ఏ రాజ్యమన్నా తిరగాలి ఏ దేశమన్నా తిరిగి పరాయి పిల్ల గాని తీసుకొచ్చి మన బిడ్డ ఎల్లమ్మకు లక్కమన్న ఎయ్యాలి ప్రాణనాథ
లగ్గమన్న అయ్యావాలి ప్రాణనాథ మనసాటి రాజులల్ల మనసాటి దేవతలల్ల అయ్యే రాజమన్న తిరిగి పరాయి పిల్లగాని తీసుకొచ్చి ఎల్లమ్మకు లక్కమ వెయ్యాలి నాదా ఏమయ్యా జంగమయ్యా ప్రాణనాథ నాదా ఓ జంగమాది గురువరా మన బిడ్డ ఎల్లమ్మకు లగ్గమ చేద్దామన్నప్పుడు శంకరుడు దేవ జంగమయ్య కళ్ళ చూసిండు బామ పార్వతమ్మ మన బిడ్డ ఎల్లమ్మ లగ్గమంటే బాధేమి లేదు చింతేమి లేదు రాగి చెట్టుకు రెండు దివిడీలు కట్టి రమరాజుల మెచ్చక చింత చెట్టుకు రెండు దివిడీలు కట్టి శివుడు మెచ్చక గంధర్వ లగ్గమ చేద్దానమ్మా పిల్లవాడి గురించి రాజ్యము ఏ దేశం తిరగవలసిన అవసరం లేదు అలనాడు కనుకనేమి మరి కైలాసము ఎల్లమ్మని తీసుకొని వచ్చేటప్పుడు కంచు గుబ్బల కోట వేలవాడు కృతావీరుడు భార్య కార్తీక శీలమ్మ వాళ్ళ కన్న కొడుకు కార్తవీరార్జునుడైనా ఎల్లమ్మని కళ్ళ చూసినాడు చిన్ననాడు ఈ పిల్ల ఇంత బాగున్నదంటే పెరిగి పెద్దగా పెళ్లిటికి వచ్చేవరకల్లా ఇంకెంత బాగుంటుందో లగ్గం సమయానికి నాకి ఇచ్చి లగ్గం వెయ్యాలంటే దిష్టి పూసలు మేము గడియాలు పెట్టిండు నా చేత మాట తీసుకున్నాడమ్మా ఇంకా వేరే పిల్లగాని తోలాడడం ఎందుకు అతనికి ఇచ్చి లగ్గం చేద్దాం అన్నమాట తప్పొద్దు అబద్ధమాడొద్దని పార్వతమ్మ శంకరుడు మాట్లాడుకుంటుండగా రేణుగా ఎల్లమ్మ కళ్ళ చూసింది తండ్రి దగ్గర చేరవచ్చింది నానా ఓ దేవసంగమయ్య 10 మంది బిడ్డలు లేరు 10 మంది కొడుకులు లేరుడా నాయనా ఆరు చీరలు పెట్టలేక యాసకొచ్చిన తండ్రు నాయనా నానా సంగమయ్య మరి బిడ్డలు లేరు మరి కొడుకులు లేరు సారు సీరలు పెట్టలేక యాసకొచ్చింది అయ్యలా ఏమన్నా బిల్లలు తీసి బాయిలో ఇస్తావా నాయన కంచి కుప్పల కోట వేలవాడు కార్తీకుడు అంటే వాళ్ళదేమో రాక్షస కులం ఉన్నది మనదేమో దేవతల బలగం ఉన్నదయ్యా దేవతలకు రాక్షసులకు కయ్యవే గాని వియ్యముడి ఉన్నది నానా ఓ దేవసంగమయ్యా మరి అతని నేను లగ్గమాడబోరు నానా ఓ దేవసంగమయ్యా మరి నేను శంకరుడు దేవసంగమాది గురువరుడు కళ్ళ చూసిండు బిడ్డ ఎల్లమ్మ నీ మనసు బాధ పెట్టలేను నీ మనసు లోపల ఎట్లున్నదో చెప్పమని అడిగినప్పుడు అమ్మవారి ఎల్లమ్మ దేవి కళ్ళ చూసింది నానా దేవసంగమయ్య నీ మాట పోకుండా నా లగ్గము కావాలంటే పేరు మీద ఓ పద్దవాది కడుతున్నా పద్దవాది నెక్కిన వానికి జాతి నీతి కుల భేదం లేకుండా నన్ను చిలక వేయవయ్యా కైలాసం లోపల కనుకనేమి 12 యోజనాల గరుడ స్తంభం ఉన్నది స్తంభానికి కావంత గంట కట్టాలి గంట నన్ను లక్కబడ వాళ్ళు లక్కకోల కర్ర చేత వాటి గాలి లోపల గత రీతి లేవాలి కావంత గంట కొట్టాలి గంటనాథులు